ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। వాల్మీకి రామాయణం నుండి మనం చర్చిస్తున్నాం. కొన్ని అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో, అంటే శ్రీరాముడు లేదా సీతమ్మ లేదా లక్ష్మణుడు కావచ్చు, ఎవరైనా కానీ మాంసాహారం తిన్నారు అనేటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం శాస్త్రపరమైనటువంటి విశ్లేషణ చూస్తూ ఉన్నాం. అందుచేత మనం నిన్నటి రోజున చూసాం ఏ విధంగా అసలు ఈ మాంస అనేటువంటి పదానికి లేదా ఆమిష అనేటువంటి పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి శాస్త్రాల్లో. అలాగే శ్రీరామచంద్రుడు ఆయన ఏ విధంగా ఋషి ధర్మాన్ని స్వీకరించాడు, అలాగే ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు వానప్రస్థ ధర్మాలను ఏ విధంగా అనుసరించాడు అనేది మనం చర్చించాం. ఆ శ్లోకాలు కూడా మనం చూసాం. ఆ శ్లోకాలకి ఆచార్యులు ఏ విధంగా వివరణ ఇచ్చారు అనేటువంటిది కూడా. ఈ తర్వాత ఈరోజు కొన్ని రామాయణంలో ఉన్నటువంటి కొన్ని ఎక్స్ట్రాపోలేషన్స్ అండ్ ఇంటర్పోలేషన్. అంటే ఎక్స్ట్రాపోలేషన్ అంటే ఊహాగానాలు కొన్ని, అలాగే కొన్ని ప్రక్షిప్తాలు. చూడండి, ఇవి అంటే ఏదైనా సరే ఒక కావ్యం కావచ్చు, ఒక ఇతిహాసం కావచ్చు, ముఖ్యంగా అత్యంత ప్రఖ్యాతమైనటువంటివి కాలగమనంలో అవి ఏమవుతుంటాయంటే వాటికి జోడించి కొన్ని ఊహాగానాలు రాస్తుంటారు. కొన్ని శ్లోకాలు, కొన్ని అధ్యాయాలు కూడా కొత్తగా రాసేస్తుంటారు. అలాగే కొన్ని ప్రక్షిప్తాలు ఉంటాయన్నమాట. ప్రక్షిప్తాలు అంటే మధ్యలో జోడించడం అనమాట. ఇలాంటివి కొన్ని ఉంటాయి. అలాంటి కొన్ని సందర్భాలు చూద్దాం మనం. ముఖ్యంగా ఈ మాంసాహారానికి సంబంధించి చేయబడినటువంటివి. అయోధ్యకాండ 52వ అధ్యాయం 102వ శ్లోకం, అలాగే అయోధ్యకాండ 55వ శ్లోకం 33వ శ్లోకం. 55వ అధ్యాయం 33వ శ్లోకం. రాముడు లక్ష్మణుడు తమ మార్గమధ్యంలో ఎదురైన కొన్ని క్రూరమైనటువంటి జంతువులను చంపడం గురించి వివరిస్తున్నాయి అన్నమాట. అంటే వాళ్ళు వెళుతూ ఉంటే మార్గమధ్యంలో కొన్ని క్రూరమైనటువంటి మృగాలు ఎదురయ్యాయి, కాబట్టి వాటిని చంపారు వాళ్ళు. కొంతమంది వ్యాఖ్యాతలు అలాగే అనువాదకులు వాళ్ళు ఏమని ఊహాగానం చేశారంటే, వాళ్ళు ఏవైతే జంతువులను చంపారో వాటిని వాళ్ళు తినడం కోసం, సీతాదేవికి తినిపించడం కోసం చంపారని చెప్పి కొంతమంది ఊహాగానాలు చేశారు. అక్కడ లేదు ఆ విధంగా, కేవలం చంపారని మాత్రమే ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారు, దానికి ఊహాగానంతో రాసేశారనమాట. ఏమిటంటే వీళ్ళు తినడం కోసమే చంపుంటారు అని చెప్పి. అలాగే అయోధ్యకాండ 56వ అధ్యాయం 24 నుండి 37 శ్లోకాలు రాముడు లక్ష్మణుడికి ఆజ్ఞాపిస్తాడు. ఏమని అంటే, ఒక మృగాన్ని వేటాడి తీసుకురమ్మంటాడు. దేనికోసం అంటే, వాటిని చిత్రకూటంలో వారు సిద్ధం చేసుకున్న నూతన గృహం ఏదైతే ఉందో, అంటే వారు ఏదైతే పర్ణశాలని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఆ పర్ణశాలలోకి గృహప్రవేశం చేయడం కోసం, వాస్తుదేవతలకి బలిగా అర్పించడం కోసం ఒక మృగాన్ని తీసుకురమ్మని చెప్పి, ఒక మృగాన్ని తీసుకురా, దాన్ని మనం వాస్తుదేవతకి బలి ఇవ్వాలి. అర్థమవుతుంది కదా, వాస్తు పూజ అని చెప్పి అంటారు. అందులో ఏం చేయాలంటే ఒక మృగాన్ని బలిస్తారనమాట. ఇక్కడ మృగము అంటే లేడీ అని అర్థం. ఇక్కడ లేడీ జింక అని చెప్పి అంటాం కదా. తీసుకురమ్మని చెప్పి చెప్తాడు. దేనికోసం అంటే చిత్రకూటంలో
నూతన గృహప్రవేశం చేయడం కోసం, ప్రవేశించడానికి ముందుగా చేయాల్సినటువంటి ఏవైతే ఉంటాయో దానికోసం. మరి రాముడు ఈ పని చేయడం కోసం లక్ష్మణుడిని కొంచెం బతిమిలాడాల్సి వచ్చిందనమాట. అంటే లక్ష్మణుడు అయ్యో మనం ఎలా చంపుతాం అంత అమాయకమైనటువంటి దాన్ని, అంటే దారిలో ఎదురయ్యేటువంటివి వేరే సంగతి, క్రూర మృగాలు ఎదురైతే సంహరించాల్సి వస్తుంది, అది వేరే విషయం. అయితే ఈ గృహ ప్రవేశ కార్యక్రమం కోసం, వాస్తుదేవతను సంతృప్తిపరచడం కోసం, వారికి బలి ఇవ్వడం కోసం ఒక లేడీని నేను ఎలా చంపుతాను అని లక్ష్మణుడు వెనుకాడుతూ ఉండడంతో రాముడు అతన్ని ఈ సందర్భంగా శాస్త్రాల నుండి ప్రమాణాలు చూపించి బతిమిలాడాల్సి వచ్చిందనమాట. నాయన శాస్త్రంలో ఉంది ఈ విధంగా మనం చెయ్యాలి దాన్ని అని చెప్పి. ఆ విధంగా చేసిన తర్వాత లక్ష్మణుడు ఆ విధంగా రాముడు చెప్పినట్టుగా చేసిన తర్వాత రాముడిని వేడుకుంటాడు. ఏమనంటే, సరే నేను తీసుకొచ్చాను మీరు అడిగినట్టుగా, ఈ మాంసాన్ని హోమంలో అర్పించండి అని చెప్పి అంటాడు. మరి అప్పుడు రాముడు స్నానం చేసి ఆయన మిగిలినటువంటి క్రతువులన్నీ కూడా పూర్తి చేసి తర్వాత ఆయన గృహంలోకి ప్రవేశిస్తాడు. అది చెప్పబడింది రామాయణంలో ఆ విధంగా. కొంతమంది వ్యాఖ్యాతలు, అనువాదకులు ఏం చేశారంటే మళ్ళీ అక్కడ వాళ్ళు ఊహాగానం చేశారు. ఏమని ఊహాగానం చేశారు? ఆ విధంగా వాళ్ళు హోమం చేసి గృహప్రవేశం చేసిన తర్వాత ముగ్గురు కలిసి కూర్చొని చక్కగా విందు చేసుకున్నారని చెప్పి రాశారు. శ్లోకాలు లేవు దానికి, వాళ్ళు రాసేసారనమాట. ఆ క్రతువులన్నీ అయిన తర్వాత వాళ్ళు సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూర్చొని మాంసం తిన్నారని చెప్పి కొంతమంది రాసేశారు. కానీ ఈ ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అవి రాముడు వానప్రస్థ విధి నియమాలను అనుసరిస్తున్నాడు అనేటువంటి దానితో సరిపోలవు. మరి మొదటి 2 శ్లోకాల్లో ఏవైతే పశువులను, అదే ఈ జంతువులను చంపడం అనేది చెప్పబడిందో అది ఆ సందర్భంలో అవసరం కాబట్టి చంపారు. ఇది మార్గమధ్యంలో అవి మీదకు వస్తున్నాయి కాబట్టి వాటిని చంపాలి. రెండవది ఆనాటి కాలంలో ఉన్నటువంటి గృహప్రవేశం కోసం, వాస్తు దేవతలకు సంతృప్తిపరచడం కోసం చేయాల్సి వచ్చింది. మరి 56వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకం కేవలం ఏం చెప్తుంది అంటే రాముడు ఆ యొక్క బలి ఇచ్చాడంతే. అంటే పూర్వం మనం చూసినట్లయితే పూర్వ యుగాల్లో ఆ సమర్థత కలిగినటువంటి అధికారులే, అంటే ఆ అధికారం కలిగినటువంటి వాళ్ళు, ఆ సమర్థత కలిగినటువంటి వాళ్ళు, వారు ఏ జంతువునైతే బలిచ్చారో దానికి ఉత్తమ గతి వచ్చేలా చేయగలిగేదంటే శక్తి కలిగి ఉండేవాళ్ళు. అర్థమవుతుంది కదా? అది మనం బాలకాండకు సంబంధించి అది కూడా మనం చూస్తాం. అంటే ఈ శాస్త్రాల్లో జంతు బలుల గురించి, అసలు ఎందుకు ఇచ్చేవారు జంతు బలులు అనే దాని గురించి వారు ఆ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ సందర్భంగా మనం దాని గురించి కూడా మనం చెప్పుకుందాం. అంటే ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, శాస్త్రాల్లో ఉన్నటువంటిది. చూడండి, వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఒక భాగం ఆధునిక పాఠకులు ఎవరైతే ఉన్నారో వారు హర్షించలేరన్నమాట. అంటే ఈ ఆధునిక యుగపు పాఠకులు కొంతమంది హర్షించలేరు. ఎందుకని హర్షించలేరంటే రామాయణంలో ఈ జంతు బలుల గురించి అనుకూలంగా చెప్పబడింది. అంటే జంతు బలులను సమర్థిస్తూ రామాయణం మాట్లాడుతుంది కాబట్టి ఈ ఆధునిక కాలం వాళ్ళకి అది అర్థం కాదనమాట. అదేమిటి అలా ఇలా చెప్పారు రామాయణంలోనే హర్షించలేరు. అలాగే మనం మరి రామచంద్రుడు కూడా అశ్వమేధ యజ్ఞం రూపంలో ఆయన కూడా జంతు బలులు ఇవ్వడం అనేది జరిగింది, రామాయణంలో చెప్పబడింది అది. మరి రాముడు సకల జీవుల పట్ల దయగలిగిన వాడు కదా, గొప్ప దయామయుడు కదా ఆయన. మరి ఆయన వ్యక్తిత్వానికి ఈ విధంగా అశ్వమేధం చేయడం లేదా ఇతర జంతువులను బలివ్వడం అనేది ఎలా సరిపోలుతుందని చాలామంది ప్రశ్నిస్తారనమాట. కానీ ప్రామాణికమైనటువంటి శాస్త్రబద్ధమైన జంతు బలులు అనేవి సమర్థవంతమైనటువంటి వ్యక్తుల చేత చేయబడేవి. అంటే వారు ఎంతటి సమర్థులంటే ఏవైతే జంతువులు బలి ఇవ్వబడ్డాయో వాటికి వాళ్ళు మేలు అంతటి సమర్థులన్నమాట వాళ్ళంతా. ఇది మనకి రామానుజాచార్యుల వారి చేత, అలాగే మధ్వాచార్యుల వారి చేత, శ్రీ బలదేవ విద్యాపోషణల వారి చేత దీని గురించి
వివరించబడింది ఏ విధంగా యజ్ఞాలు చేసేవారనేది. మనం మరొక సందర్భంలో రామాయణం బాలకాండ 8వ అధ్యాయం 2వ శ్లోకానికి ఈ ఆచార్యులందరూ ఇచ్చినటువంటి ఆ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూద్దాం మరొక సందర్భంలో. అయితే సరే దీనిని పక్కన పెట్టినట్లయితే చైతన్య చరితామృతం ఆదిలీల 17వ అధ్యాయం 158 నుండి 166 శ్లోకాలు అవి కూడా ఆ విధమైనటువంటి వైదిక బలుల గురించి వివరణ ఇస్తున్నాయన్నమాట. అవి ఏమిటో చూద్దాం. తొమారా వేదైతే ఆచే గోవధేర వాణి అతైవ గోవధ కరే భడ ముని. మరి ఒక పండితుడిగా కాజీ చైతన్య మహాప్రభుని సవాల్ చేస్తాడనమాట. అంటే ఇది ఏ సందర్భంలో అంటే మనకి నవద్వీపంలో ఈ ముస్లిం నవాబు ఉంటాడు కదా, అతనికి అనుచరులు ఏం చేస్తారు, కీర్తన చేయొద్దని చెప్పి మృదంగాలు పగలగొడతారు. అప్పుడు చైతన్య మహాప్రభు సహాయ నిరాకరణ ఉద్యమంగా ఏం చేస్తారు, కాకడాలు పట్టుకుని వేలాది మంది లక్షలాది మంది వెళతారు ఆ కాజీ ఇంటి మీద. అప్పుడు ఆ కాజీకి చైతన్య మహాప్రభుకి మధ్య ఒక చర్చ జరుగుతుంది నవద్వీపంలో. మరి ఆ కాజీ చాంద్ కాజీ అతని పేరు. ఆ చాంద్ కాజీ చైతన్య మహాప్రభుని సవాల్ చేస్తాడు. ఏమనంటే, మీ వైదిక శాస్త్రాలలో మరి గోవుని చంపడానికి ఆదేశాలు ఉన్నాయి కదా, మరి ఆ ఆదేశాన్ని ఆధారంగా చేసుకొని గొప్ప ఋషులు వాళ్ళు గోమేధం చేశారు కదా, అంటే గోవుని యజ్ఞంలో అర్పించారు కదా అని చెప్పి అంటాడు, అడుగుతాడు కాజీ. ఎందుకంటే చైతన్య మహాప్రభు అభ్యంతరం తెలుపుతారు ఆ చాంద్ కాజీ దగ్గర. ఏమనంటే, మరి గోవు తల్లి వంటిది, మీరు ఎలా గోవుని చంపుతారు? మనం తల్లి నుండి పాలు తాగుతాం కదా, మరి పాలు ఇచ్చినట్టు పాలు ఇవ్వడం మానేసిన తర్వాత లేదా పాలు ఇచ్చేటువంటి తల్లిని మనం ఎలా చంపుతాం? కాబట్టి గోవధ మరి అది పాపం కదా అని చైతన్య మహాప్రభు అడిగితే, దానికి ఆ ముస్లిం మెజిస్ట్రేట్ అంటే ఈ చాంద్ కాజీ అభ్యంతరం తెలిపి అతడు కూడా ప్రతి సవాలు విసురుతాడు అనమాట. అదేంటి మీ శాస్త్రాల్లో ఉంది కదా, గోవుని చంపడం అనేది ఉంది కదా అని చెప్పంటే, దానికి చైతన్య మహాప్రభు చెప్తున్నారు సమాధానం. ప్రభు కహే వేదే కహే గోవధ నిషేధ అతైవ హిందూ మాత్ర నా కరే గోవధ. మరి కాజీ యొక్క ప్రకటనను ఖండిస్తూ చైతన్య మహాప్రభు వెంటనే ఏమైనా స్పందించారంటే, వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి గోవులు చంపబడకూడదు అని. అందుచేత ప్రతి హిందువు అతడు ఎవరైనా కావచ్చు, అతడు గోవధలో నిమగ్నం కాడు, గోవధలో పాలు పంచుకోడు అని చెప్పారు. దానికి ఇచ్చినటువంటి భాష్యంలో ఏం చెప్పారంటే, వేదశాస్త్రాల్లో మాంసాహారులకు కొన్ని రాయితీలు ఇవ్వబడ్డాయి అన్నమాట. ఎవరైతే మాంసాహారం తినాలనుకుంటారో వారికి కొన్ని రాయితీలు ఇవ్వబడ్డాయి. ఏం చెప్పబడిందంటే, ఒకవేళ ఎవరైనా మాంసం తినాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలి, కాళికాదేవి ముందు ఒక మేకను బలివ్వాలి. మేకను బలిచ్చి దాని యొక్క మాంసాన్ని తినాలి. అంతేగాని మాంసాహారులు మాంసాన్ని ఏదో ఒక కబీళ నుండో లేకపోతే సంతలోనో కొనుగోలు చేయడానికి అనుమతించబడలేదు శాస్త్రాలు. కాబట్టి ఈ రోజువారీ కబీళాలంటే మాంసపు దుకాణాలను కలిగి ఉండడం అనేది శాస్త్రాల్లో నిషేధించబడింది. అంటే మాంసాహారుల యొక్క జిహ్వ చాపల్యాన్ని సంతృప్తిపరచడం కోసం ఎక్కడ పడితే ఎక్కడ మనం చూస్తున్నాం కదా ఈ రోజుల్లో, ప్రతి ఊరికి ముందు, ప్రతి ఊరు చివరిలోనూ, ప్రతి ఊరు మధ్యలోనూ ఎక్కడ పడితే అక్కడ మాంసపు దుకాణాలు ఉన్నాయి. అది శాస్త్రాలు సమ్మతించడంలా. ఒకవేళ నీకు మాంసం తినాలనుంటే తిను, కానీ ఎలాగా నువ్వే నీ స్వహస్తాలతో నువ్వేం చేయాలి, కాళికాదేవి దగ్గరికి ఒక మేకనో ఒక కోడినో లేకపోతే ఒక దున్నపోతనో దేన్నో దాన్ని తీసుకెళ్ళి నువ్వు బలిచ్చి తిను కావాలంటే. అది కూడా ఏ రోజు చేయాలి అది కూడా చెప్పబడింది శాస్త్రాలు. అంతేగాని ఈ విధంగా ఎక్కడ పడితే ఎక్కడ మాంసపు దుకాణాలు పెట్టడానికి లేదనమాట. సో దాన్ని నివారించడం కోసమే శాస్త్రాల్లో ఇవి ఇవ్వబడ్డాయి. జియైతే పారే యది తభే మారే ప్రాణి వేద పురాణే ఆచే హేనా ఆజ్ఞావాణి. వేదములలో మరియు పురాణములలో ఒక వ్యక్తి ఒక జీవికి ప్రాణాన్ని పోయగలిగితే, ఒక వ్యక్తి ఒక జీవికి ప్రాణాన్ని పోయగలిగితే ప్రయోగాత్మక ప్రయోజనాల కోసం ఒక జీవిని చంపొచ్చు అని చెప్పబడింది. అర్థమైంది కదా. అంటే ప్రాణం పోయగలిగితే కనుక నువ్వు ఒక జీవిని చంపొచ్చు అని చెప్పబడింది శాస్త్రాలు స్పష్టంగా. అతేవ జరద్ఘవ మారే ముని గణ వేద మంత్రే సిద్ధ కరే తహార జీవన.
అందుచేత గొప్ప ఋషులు కొన్నిసార్లు ఏం చేసేవారు, వృద్ధ గోవులను చంపేవారు. తర్వాత వేదమంత్రాలను పఠించడం ద్వారా మళ్ళీ ఆ జీవిని పరిపూర్ణమైనటువంటి జీవానికి తీసుకురాగలిగేవారు. చూడండి, మళ్ళీ దాన్ని బతికించగలిగేవాడు. ఆ? కాబట్టి నువ్వు నువ్వు కూడా ఆ శక్తి ఉంటే, నువ్వు కూడా బతికించగలను అంటే నువ్వు కూడా ప్రయోగాత్మకంగా నువ్వు దాన్ని వాడుకో. గోవుని చంపొచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ? జరద్గవహన యువ హయ ఆరవార తాతే తార వధన హే హయ ఉపకార. కాబట్టి ఆ విధంగా చంపడం, మళ్ళీ దాన్ని పునర్జీవింపచేయడం అంటే ఏది, ముసలివి ఎందుకు పనికిరానటువంటి గోవుల్ని చంపి మళ్ళీ వాటిని వేదమంత్ర శక్తి ద్వారా మళ్ళీ వాటిని జీవింపజేయడం అనేది ఏదైతే ఉందో అది అది వాస్తవంగా చంపడం అవ్వదు. అదేమవుతుంది, గొప్ప ప్రయోజనాన్ని ఇవ్వడం అవుతుంది వాటికి. చూడండి, ఎందుకంటే ఆ విధంగా చంపబడినటువంటి ఏవైతే పశువులు ఉంటాయో అవి మళ్ళీ నూతన దేహాలను పొందుతాయి అన్నమాట. అంటే ముసలిదాన్ని చంపారనుకోండి, దానికి యవ్వన దేహం వస్తుంది, లేదా కొన్నిసార్లు మానవ దేహాలు వస్తాయి, లేదా కొన్నిసార్లు దేవతల దేహాలు కూడా వచ్చేవి. చూడండి, అలా చేయగలిగితే అది ప్రయోజనం అవుతుందా లేకపోతే నష్టం అవుతుందా? చంపబడిన దాన్ని ప్రయోజనం అవుతుంది. కలికాలే తైచే శక్తి నాహి కా బ్రాహ్మణే అతైవ గోవధ కేహ నా కరే ఏఖనే. మరి పూర్వం శక్తిమంతులైనటువంటి బ్రాహ్మణులు వేదమంత్రాలను ఉపయోగించి ఆ విధమైన ప్రయోగాలు చేయగలిగేవారు. కానీ ఇప్పుడు కలియుగం కారణం చేత బ్రాహ్మణులు అంత శక్తిమంతులు కాదు. అందుచేత గోవులను ఎద్దులను ఈ విధంగా చంపి తిరిగి బతికించడం కోసం చంపడం అనేది కలియుగంలో నిషేధింపబడింది అని చెప్పారు. కలియుగంలో ఆ విధంగా చేయకూడదు. అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫలపైత్రికం దేవరేణ సుతోత్పత్తిం కలవ పంచ వివర్జయేత్. కలియుగంలో 5 పనులు నిషేధించబడ్డాయి. ఏమిటవి? అశ్వమేధం అంటే ఒక గుర్రాన్ని యజ్ఞంలో అర్పించడం, అలాగే గవాలంబం అంటే ఒక గోవుని యజ్ఞంలో బలివ్వడం, సన్యాసం అంటే సన్యాసాన్ని స్వీకరించడం. సన్యాసం అంటే ఇక్కడ కర్మ సన్యాసం అంటారు, అంటే ఏ పని చేయకుండా ఉండడం అని అర్థం. తర్వాత ఫలపైత్రికం అంటే పూర్వీకులకు మాంసాన్ని పిండంగా పెట్టడం, పితృదేవతలకు మాంసాన్ని పిండంగా పెట్టడం. దేవరైన సుతోత్పత్తిం అంటే ఏమిటి? ఒక సోదరుని యొక్క భార్యతో సంతానాన్ని కనడం. ఈ 5 కూడా కలవ పంచ వివర్జయేత్. కలియుగంలో ఈ 5 కూడా వివర్జయేత్ అంటే నిషేధించబడ్డాయి అని చెప్పబడింది. కాబట్టి ఇది బ్రహ్మవైవర్త పురాణంలో కృష్ణ జన్మ కాండ నుంచి ఇది ప్రస్తావన అనమాట. కాబట్టి ఇక్కడ వాడబడినటువంటి తర్కాన్ని మనం గమనించాలి. ఏమిటది? ఎందుకంటే కలియుగంలో అంత సమర్థత కలిగినటువంటి బ్రాహ్మణులు లేరు. ఏ సమర్థత? గోవులను ఎద్దులను బలిచ్చి మళ్ళీ వాటికి నూతన జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థవంతులైన బ్రాహ్మణులు లేరు పూర్వయుగాల్లో లాగా. అందుచేత గోవులను లేదా ఎద్దులను బలి ఇవ్వడం అనేది నిషేధించబడింది. అదేవిధంగా మరి కలియుగంలో పూర్వయుగాల్లో లాగా బలివ్వబడినటువంటి ఇతర జంతువులకు కూడా ప్రాణం పోయగలిగే శక్తి కలిగిన వారు లేరు. కాబట్టి అందుచేత జంతు బలులు అనేవి కలియుగంలో నిషేధించబడ్డాయి. ఇది యజ్ఞాల్లో జంతువులను బలివ్వడం అనేది నిషేధించబడింది. ఇది మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. మరి ఇది విషయం అయితే, మరి రాముడు ఎందుకోసం చేశాడంటే అవి ప్రయోజనాన్ని పొందాయి, ఏవైతే చంపబడ్డాయో అవి. మరి రాముడు ఇక్కడ చూడండి, మనం చూస్తే వాస్తవానికి రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు భరతుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు భరతుడు? ఆయన కేకయ రాజ్యంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు రష్యా అనమాట. ఇప్పుడున్న రష్యాని కేకయ రాజ్యం అంటారు. అర్థమవుతుంది కదా? ఆయన అక్కడ ఉన్నాడు ఆ సమయంలో. ఆయన వచ్చేటప్పటికి జరిగిన విషయం తెలిసి ఆయన ఏం చేస్తాడో పెద్ద సైన్యాన్ని వేసుకుని వెళ్తాడు ఎక్కడికి? రాముడిని కలుసుకుందామని. మరి ఈ భరతుడి యొక్క సైన్యం అరణ్యంలో కవాతు చేసుకుంటూ వచ్చినప్పుడు ఎన్నో జంతువులు పక్షులు భయపడతాయని చెప్పి రాముడు ఎంతగానో బాధపడ్డాడు. ఎందుకంటే చిత్రకూటం వైపుకి అవన్నీ వస్తుంటే
ఎంతో భయపడ్డాడనమాట. అరే! ఏమిటి భరతుడు అనవసరంగా ఎందుకు ఇంతమందిని తీసుకొస్తున్నాడు? ఇంతమందిని తీసుకురావడం వల్ల అరణ్యంలో ఉన్నటువంటి జీవులకి అది ఇబ్బంది కలిగిస్తుంది. అనవసరంగా ఈ పశువులు, పక్షులు ఇవన్నీ కూడా భయపడతాయి ఈ సైన్యాన్ని చూసి అనేటంతటి కోమల హృదయుడు రాముడు. ఆ! మరి రాముడు సకల మనుషుల చేత, పశువుల చేత, పక్షుల చేత అంటే దశరథ మహారాజు రాజ్యంలో ఉన్నటువంటి మనుషులు, పశువులు, పక్షులు అందరి చేత కూడా అంతగా ప్రేమించబడేవాడనమాట రాముడు. మరి అలాంటి రాముడు వాటి మాంసాన్ని తినడం కోసం వాటిని చంపుతాడని మనం ఎలా ఊహించగలం చెప్పండి? ఆ! అది యజ్ఞాల రూపంలో కావచ్చు, లేకపోతే వేరే విధంగా కావచ్చు. మనం ఊహించలేమనమాట. ఆ! అలాగే మరొక సందర్భంలో ప్రక్షిప్తం అనేటువంటి ఒక సందర్భం ఉంది. ప్రక్షిప్తము. ప్రక్షిప్తం అంటే ఏమిటంటే మధ్యలో జోడించడం అన్నమాట రామాయణంలో. ఆ! ఆహ్, ఈ అయోధ్యకాండలో 95వ అధ్యాయం తర్వాత ఏకంగా ఒక అధ్యాయాన్నే చొప్పించారట చూడండి. ఆ అధ్యాయం దేని గురించి వివరిస్తుందంటే ఇంద్రుడి పుత్రుడైనటువంటి జయంతుడిని రాముడు శిక్షించడం దాని గురించి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఇంద్రుని పుత్రుడైనటువంటి జయంతుడు ఏం చేస్తాడో ఒక కాకి రూపాన్ని స్వీకరించి సీతామాత పట్ల అపరాధం చేస్తాడనమాట. ఆ! మరి ఆ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు రాముడు మేధ్య మాంసాన్ని తిన్నాడని చెప్పి చెప్పబడుతుంది. మేధ్య మాంసం అంటే ఏమిటి? యజ్ఞంలో నివేదన చేయబడింది. ఆ! కానీ రామాయణ తత్వదీపిక, అలాగే రామాయణ భూషణం, రామాయణ తిలక, అలాగే రామాయణ శిరోమణి వంటి వైష్ణవాచార్యుల భాష్యాలు ఏవైతే ఉన్నాయో రామాయణం మీద, అవి ఏవి కూడా ఈ అధ్యాయాన్ని గుర్తించడం లేదు అసలు. శ్రీ గోవిందరాజుల వారు అంటే ఎవరి యొక్క భాష్యం అయితే ఇప్పటికీ అందుబాటులో ఉందో వైష్ణవ సాంప్రదాయంలో, వారు అనేకమైనటువంటి ఇతర తాళపత్ర గ్రంథాలను పరిశీలన చేశారు ఆయన. ఎక్కడా కూడా అది లేదనమాట. ఆయన ఇచ్చినటువంటి భాష్యంలో ఏం చెప్పారంటే, ఇంద్రుని పుత్రుడైనటువంటి జయంతుడిని రాముడు శిక్షించడం అనేది వాస్తవంగా అయోధ్యకాండలో లేదది. అది ఎక్కడుందట అంటే సుందరకాండలో ఉందట. సుందరకాండ అనేది 5వ కాండం అనమాట. అక్కడ ఉంది దాని గురించి. మరి ఆ అధ్యాయం అక్కడ ఉన్నప్పటికీ కూడా, ఆ సంఘటన అక్కడ చెప్పబడినప్పటికీ, అక్కడ రాముడు మాంసం తిన్నట్టుగా ఇక్కడ కూడా సూచనప్రాయంగా కూడా ఇక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి ఇదొక ప్రక్షిప్తము అని చెప్తున్నారు. ప్రక్షిప్తము అంటే చొప్పించబడింది మధ్యలో. కాబట్టి ఈ శ్రీ గోవిందరాజుల వారు ఏదైతే మరి రామాయణ ప్రతిని పొందడం జరిగిందో అది మనం చూసినట్లయితే సమర్థవంతమైనటువంటిది, అలాగే శ్రీమద్ భాగవత బోధనలతో అనుకూలంగా ఉన్నటువంటిది అనమాట. అంటే ఇక్కడ వివరిస్తున్నారు ఎందుకని గోవిందరాజుల వారి యొక్క భాష్యాన్ని స్వీకరించడం జరిగింది ఇంగ్లీష్లోకి. ఇప్పుడు దాన్ని గౌడీయ వైష్ణవ విధానంలో దాన్ని అనువాదం చేయడానికి దాని గురించి వివరణ చెప్తున్నారు. ఎందుకంటే శ్రీమద్ భాగవత బోధనలతో సరిపోలుతుంది కాబట్టి. కాబట్టి రామాయణంలో రాముడు కానీ ఆయన యొక్క అనుచరులు కానీ ఏ విధమైనటువంటి మాంసాన్ని తిన్నట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు లేవు. వాస్తవంగా చెప్పాలంటే దానికి వ్యతిరేకంగా మనకు అనేక సూచనలు కనిపిస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా ఏమిటి అంటే రాముడు పండ్లు తిన్నట్టు, వేర్లు తిన్నట్టు, ఆకులు తిన్నట్టు, మూలాలు తిన్నట్టుగా ఉన్నాయి కదా తప్ప ఎక్కడ మాంసం తిన్నట్టుగా ఆధారాలు ఎక్కడ కూడా లేవు. అందుచేతనే ఈ శ్లోకాలను ఈ విధంగా అనువాదం చేయడం జరిగింది అని చెప్పన్నారు. అయితే కొంతమంది మరి అన్ని భారతీయ భాషలలో ఉన్నటువంటి ఆమిష లేదా మాంస అనేటువంటి పదాలు సంస్కృతం నుండి వచ్చినవే, వాటి యొక్క అర్థం మాంసము, అందుచేత ఆమిష లేదా మాంస అనేటువంటి వాటిని ఖచ్చితంగా మాంసమనే మనం అనువాదం చేయాలి కానీ వేరే విధంగా అనువాదం చేయకూడదు, అత్యవసరమైతే తప్ప అని అభ్యంతరం తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఒడియాలోను అలాగే బెంగాలీలోను ఇప్పటికీ ఆమిష అనే మాట వాడతారు. మనకి తెలుగు భాషలో మాంస అనే మాట వాడతాం మనం. సరే పోనీ ఈ వాదనను తీసుకుందాం. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాముడు నివృత్తి మార్గ ధర్మాన్ని అనుసరిస్తున్నాడు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన వానప్రస్థ నిషేధాలను కూడా స్వీకరించాడనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు అందుచేత మనం ఈ ఆమిష లేదా మాంస అనేటువంటి పదాలకి వాస్తవంగా మాంసం, జంతు మాంసం అనేటువంటి అర్థాన్ని తీసుకోలేము అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, మాంస అనే పదానికి ఉన్న ఇతర అర్థాలు ఏమిటి? ఒక పండు యొక్క కండ ఏదైతే ఉంటుందో అది, ఇంకా
రాజభోగములు అనే అర్థం ఉంది. ఇవన్నీ కూడా అర్థాలు ఉన్నాయి. ఆ? ఉమ్. అయితే మనం చూసినట్లయితే ప్రాచీనమైనటువంటి శాస్త్రాల్లో ఆ, ఏవైతే పదాలు ఉపయోగించబడ్డాయో వాటి యొక్క ప్రత్యేక అర్థాలనేవి ఆ, కాలక్రమంలో ఏమవుతాయంటే అనేక రకాల తప్పుడు అర్థాలకి దారితీస్తూ ఉంటాయి. అంటే మనం వాడేటువంటి పదాలు కూడా కాలక్రమంలో మారిపోతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మరి రామాయణం మనం చూస్తే అది ఎన్ని కోట్ల సంవత్సరాలైంది మనం చూసాం. కోటి కోట్ల సంవత్సరాలు కాదు, సుమారుగా 1,80,00,000 సంవత్సరాలకు పూర్వం జరిగింది రామాయణం. కాబట్టి అప్పుడు వాడినటువంటి మాటలు, పదాలు ఇప్పటికీ కూడా అప్పటి అర్థాలు, అంటే అప్పుడు ఆ పదాలు ఏవైతే అర్థాలు కలిగి ఉండేవో అదే అర్థాలు ఇప్పుడు కూడా ఉంటాయని మనం ఆశించలేం. చూడండి, అప్పుడు చలామణిలో ఉన్న అర్థాలు వేరు, ఇప్పుడు చలామణిలో ఉన్నటువంటి అర్థాలు వేరు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఉం? ఉం. 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 కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది కాబట్టి అలాగే రామాయణంలో కొన్ని చోట్ల నిజంగానే ఆమిష, మాంస అనే పదాలకి నిజంగా కొన్ని సందర్భాల్లో జంతు మాంసంగా కూడా అనువాదం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ దాని అర్థం ప్రతి చోటన కూడా మాంసం అంటే జంతు మాంసం అనే అర్థం రాదు. ఇక చైతన్య చరితామృతం నుంచి ఒక విశేషం మనం చూడొచ్చు. చైతన్య చరితామృతం మధ్యలీలలో 9వ అధ్యాయం 177 నుండి 184 శ్లోకాల్లో ఒక విశేషం కనిపిస్తుంది మనకి. ఏమిటది? దక్షిణ మథుర ఐల కామ కోష్టి హైతే తాహాంధేక హైల ఏక బ్రాహ్మణ సహితే. అంటే రాముడు ఏ విధంగా ఆయన నివృత్తి మార్గాన్ని, ఋషి ధర్మాన్ని, వానప్రస్థ ధర్మాన్ని అవలంబించాడనే దానికి బలం చేకూర్చే ఒక సన్నివేశం చైతన్య చరితామృతంలో ఉంది. దాని గురించి ఇప్పుడు చూస్తున్నాం. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే దక్షిణ మథురా ప్రాంతానికి వచ్చాడో కామకోష్టి నుండి, ఆయన ఒక బ్రాహ్మణుని కలుసుకున్నాడు అక్కడ. సేయి విప్ర మహాప్రభుకే కైల నిమంత్రణ రామభక్త సేయి విప్ర విరక్త మహాజన. చైతన్య మహాప్రభుని కలుసుకున్నటువంటి ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు మహాప్రభుని. ఈ బ్రాహ్మణుడు గొప్ప భక్తుడు, అలాగే రామచంద్రునికి సంబంధించి గొప్ప ప్రామాణికుడట. అంటే ఈ రామాయణానికి సంబంధించి, శ్రీరాముని యొక్క వృత్తాంతానికి సంబంధించి గొప్ప ప్రామాణికుడు అనమాట. అతడు ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణుడు భౌతిక కలాపాల నుండి విరక్తుడై ఉండేవాడట. కృతమాలాయ స్నాన కరి ఐలా తాండ్ర ఘరే భిక్షా కీది బేన విప్ర పాక నాహి కరే. మరి కృతమాల నదిలో స్నానం చేసిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు మధ్యాహ్న భోజనం చేయడం కోసం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా ఏమీ వండబడి లేదట. ఎందుకంటే బ్రాహ్మణుడు వంట చేయలేదన్నమాట. ఆహార పదార్థాలన్నీ, అంటే సరుకులన్నీ, ఈ సంభారాలన్నీ అలాగే ఉన్నాయి, బియ్యం పప్పు అన్నీ అలాగే ఉన్నాయి, కానీ ఆ బ్రాహ్మణుడు వంట చేయలే. మహాప్రభు కహే తాన్రే సున మహాశయ మధ్యాహ్న హైలకేన పాక నాహి హయ. అది చూసి శ్రీ చైతన్య మహాప్రభు అన్నారట, అయ్యా నాకు చెప్పండి దయచేసి, మీరు ఎందుకని వంట చేయలేదు, ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయింది కదా అని. విప్రక హే ప్రభు మోర అరణ్యే వసతి పాకేర సామగ్రి వనే నామిలే సంప్రతి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమైనా సమాధానం చెప్పాడంటే, అంటే నా స్వామి, మేము అరణ్యంలో జీవిస్తున్నాం, ప్రస్తుతానికి మేము వంట చేసుకోవడానికి కావలసినటువంటి సరుకులు ఏవి మా దగ్గర లేవు అన్నాడట. అంటే ఆ బ్రాహ్మణుడు ఏ భావంలో ఉన్నాడో, ఆయన రామస్మరణలో ఉన్నాడనమాట. పూర్తిగా రామలీలలో మునిగిపోయి ఉన్నాడు. మునిగిపోయింది ఏమంటున్నాడు, మేము అడవిలో ఉన్నాం కదా, అడవిలో వంట చేసుకోవడానికి మాకు అవన్నీ ఎక్కడ దొరుకుతాయి, అందుకే నేను వంట చేయలేదని చెప్పి అన్నాడట. వన్యశాఖ ఫలమూల ఆనిభే లక్ష్మణ తబే సీతా కరీబేన పాక ప్రయోజన. ఎప్పుడైతే లక్ష్మణుడు కూరగాయలు, పండ్లు, అలాగే కందమూలాలు అరణ్యం నుండి తీసుకొస్తాడో అప్పుడు సీతాదేవి అవసరమైనటువంటి వంట చేస్తుంది అని చెప్పాడట. కాబట్టి అక్కడ కూడా ఏమని ప్రస్తావన చేయబడింది? కూరగాయలు, పండ్లు, అలాగే కందమూలములు అని చెప్పబడింది. తాండ్ర ఉపాసన సుని ప్రభు తుష్ట హైల ఆస్థే వ్యస్తే సేయి విప్ర రంధన కరిలా.
శ్రీ చైతన్య మహాప్రభు మరి ఆ బ్రాహ్మణుడు యొక్క పూజా విధానాన్ని విని చాలా సంతృప్తి చెందారట. అంతిమంగా మొత్తానికి బ్రాహ్మణుడు మళ్ళీ తేరుకొని బయటకొచ్చి కంగారుగా వంట చేసి మొత్తానికి మహాప్రభుకి ప్రసాదం పెట్టాడట. కాబట్టి ఇది కూడా మనకి ఏం సూచిస్తుంది? రాముడు మాంసం తినలేదు అని చెప్పి. తర్వాత ఇప్పటి వరకు మనం శాస్త్ర విశ్లేషణ చేశాం. ఇప్పుడు మరొక ప్రత్యామ్నాయ దృష్టి శ్రీల ప్రభుపాదుల వారు ఈ విషయం ఆయన దృష్టికి తెచ్చినప్పుడు ఎలా దీన్ని స్పష్టం చేశారనేది ఇప్పుడు చూద్దాం. పరమపూజ్య తమాలకృష్ణ గోస్వామి మహారాజు వారు రాసినటువంటి సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ అనే పుస్తకం. సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ అంటే దాసానుదాసుడు అనేటువంటి పుస్తకం అనమాట. అందులో 11వ అధ్యాయంలో ఆయన ఒక ప్రస్తావన చేశారు. ఏమనంటే 1970వ సంవత్సరంలో ఆయన కొన్నిసార్లు లండన్లో ఉన్నటువంటి భారతదేశపు సభ్యులని కలుసుకోవాల్సి వచ్చేదట. తమాలకృష్ణ మహారాజు అంటే లండన్లో ఉన్నటువంటి భారతీయులను కలుసుకోవడానికి వెళ్ళేవారు వాళ్ళ ఇళ్ళకి. అయితే వాళ్ళు తమ వంటశాలల్లో మాంసం వండుతూ ఉండేవారట. మరి తమాలకృష్ణ మహారాజు వారిని అడిగేవారు, మీరు హిందూ శాస్త్రాలను ఎందుకు అతిక్రమిస్తున్నారు? హిందూ శాస్త్రాల్లో చెప్పబడింది కదా మాంసం, అమేధ్య మాంసం తినకూడదని చెప్పి చెప్పబడింది కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళు ఏమనేవారట, మాంసం తినడంలో తప్పు ఏముంది, ఏ రామచంద్రుడు తినలేదా అనేవారట. అర్థమవుతుంది కదా. ఇప్పుడు అసలు ఈ రాముడు మాంసం తిన్నాడు అనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అవగాహన సమాజంలోకి? అయితే శంకరాచార్యుని అనుయాయులు చేసినటువంటి 2 రామాయణ వ్యాఖ్యానాలు, ఒకటి మహేశ్వర తీర్థ అనే ఆయన రాసిన రామాయణ తత్వదీపిక, అలాగే రామ అనేటువంటి మరొక అనుచరుడు రాసినటువంటి రామాయణ తిలక. చూడండి, ఆ రెండింటిలోనూ కూడా ఆమిష అలాగే మాంస అనే శబ్దాలు ఎక్కడెక్కడ వచ్చినా సరే వాటికి మేధ్య మాంసము అనేటువంటి విధంగా అనువాదం చేశారు వాళ్ళు. మేధ్య మాంసం అంటే ఏమిటి? యజ్ఞాల్లో అర్పించబడేటువంటివి. కాబట్టి శంకర సాంప్రదాయం వారికి ఎక్కడా కూడా ఈ విషయంలో పరస్పర విభేదం లేదు. శంకర సాంప్రదాయంలో రామాయణాన్ని అనువాదం చేసిన వాళ్ళందరూ కూడా రాముడు మేధ్య మాంసాన్ని తిన్నట్టుగా వాళ్ళు అనువాదం చేశారు. అంటే యజ్ఞాల్లో అర్పించబడినటువంటిది. అక్కడి నుంచి వచ్చింది సమాజంలోకి. దాన్ని పట్టుకుని ఈ మాయావదులు వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు? రాముడు మాంసం తిన్నాడు. కానీ వాళ్ళు కనీసం ఇది స్పష్టం చేయాలి కదా, రాముడు ఏ మాంసం తిన్నాడు? పోనీ తిన్నాడు అని అనుకుందాం. రాముడు మాంసం తినలేదు అసలు, కానీ తిన్నాడు అనుకున్న ఏ మాంసం తిన్నాడు ఆయన? మేధ్య మాంసం. అంటే అది కూడా ఏమిటి? ఒకవేళ రాముడు ఏవైతే జంతువులను చంపాడో వాటికి పునర్జీవనాన్ని ఇవ్వగలిగేవాడు. అవన్నీ వదిలేసి రాముడు మాంసం తిన్నాడు కాబట్టి మేము కూడా తింటాం అంటే అది ఏమవుతుంది? అది సరైనటువంటి వాదన కాదనమాట. కాబట్టి సరే, ఇప్పుడు తమాలకృష్ణ గోస్వామి వారు ఇది ఎదురైంది కదా ఆయనకి ఈ అనుభవం. అంటే ఏమిటి? రాముడు మాంసం తింటే నేను కూడా మాంసం తినొచ్చు అనే ఈ ఆలోచనని శ్రీల ప్రభుపాదుల దగ్గరికి తీసుకెళ్లారు. డిసెంబర్ 4వ తేదీ 1975 సంవత్సరంలో వృందావనంలో. అప్పుడు ఈ సంభాషణ జరిగింది. ఏం సంభాషణ జరిగిందో చూద్దాం. అక్షయానంద అనేటువంటి శిష్యుడు అడుగుతున్నాడు ప్రభుపాదుల వారిని, ప్రభుపాద వాళ్ళు ఏమంటారంటే రామచంద్రుడు మాంసం తిన్నాడంటారు, కొంతమంది నాకు ఈ విషయం చెప్పారు అని చెప్పన్నారు. ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, రామచంద్రుడు నిన్ను కూడా తినగలడు, సమస్త విశ్వాన్ని కూడా తినగలడు. నువ్వు ఆ పని చేయగలవా? ఒకవేళ రామచంద్రుడు మాంసం తినేవాడు అనుకుందాం, నువ్వు చేయగలిగిన పని ఏమిటంటే మాంసం తినడంలోనే నువ్వు రామచంద్రుడిని అనుకరించగలవు. కానీ మరి నువ్వు సముద్రంపై రాముడు నిర్మాణం చేశాడు కదా ఒక వారధిని, అదెందుకు అనుకరించవు? మరి నువ్వెందుకు అనవు? రాముడు సముద్రం మీద వారధి కట్టాడు, నేను కూడా వారధి కడతానంటావా? అనవు. ఏం పట్టుకుంటావు నువ్వు? మాంసం తిన్నాడు, నేను కూడా మాంసం తిన్నాను అంటాడు. శిష్యుని అడిగారు అనమాట అక్షయానందని, నువ్వు కడతావా? నువ్వు సరే మాంసం తిన్నాడయ్యా అనుకుందాం, సో నువ్వు కూడా మాంసం తింటాను అంటున్నావు. మరి రాముడు వారధి కట్టాడు కదా, నువ్వు కడతావా? లేదు. అప్పుడు ప్రభుపాద, అప్పుడు నువ్వు ఒక వెదవకు నువ్వు అని చెప్పారు. దెన్ యు ఆర్ ఎ రాస్కెల్ అని ప్రభుపాద. అప్పుడు అక్షయానంద్ అంటున్నాడు,
కానీ భగవద్గీతలో యద్యదాచరతి శ్రేష్ఠ అని చెప్పబడింది కదా. అంటే గొప్పవాళ్ళు ఏది చేస్తే ఆ, మీరు కూడా తప్పనిసరిగా వారి అడుగుజాడలను అనుసరించాలని చెప్పబడింది కదా. ప్రభుపాదుల వారు అంటున్నారు, అవును, దేన్ని అనుసరించాలి? వారి యొక్క ఉపదేశాన్ని అనుసరించాలి, అంతేగాని వారి యొక్క కార్యకలాపాలను కాదు. నువ్వు ఉపదేశాన్ని అనుసరించు, కార్యకలాపాలను కాదు. కృష్ణుడు ఎప్పుడైనా చెప్పాడా నువ్వు కూడా నాలాగా రాసలీలలు చేయమని చెప్పాడా ఎక్కడన్నా? అక్షయానంద్ అంటున్నాడు, లేదండి ఇప్పుడు చెప్పలేదండి. ప్రభుపాదుల వారు అంటున్నారు, మరి అలాంటప్పుడు నువ్వు కృష్ణుని యొక్క కార్యకలాపాలని ఎలా అనుసరిస్తావు నువ్వు? అంటే ఈ వెధవలు, ఈ మాయావాదులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా రాసలీలను అనుకరిస్తారు. వాళ్ళు ఏమంటారు? యద్యదాచరిత శ్రేష్ఠ అంటారు. కానీ ఇక్కడ శ్రేష్ఠ అంటే కృష్ణుడు చెప్పింది తనను అనుకరించమని కాదు. ఎవరిని అనుకరించమని? ఇక్కడ శ్రేష్ఠుడు అంటే ఎవరు? సాధారణమైనటువంటి వ్యక్తి, అంటే మానవ సమాజంలో ఉన్నటువంటి శ్రేష్ఠుల గురించి చెప్తున్నారు. అర్థమవుతుంది కదా. మానవ సమాజంలో ఉన్నటువంటి శ్రేష్ఠుల గురించి చెప్తున్నారు, అంతేగాని భగవంతుడి గురించి కాదు అక్కడ చెప్పేది. భగవంతుని అనుకరించమని చెప్పలా. భగవంతుడు ఏ విధంగా అయినా పని చేయగలడు, కానీ భగవంతుడు ఇప్పుడు కూడా నీకు ఉపదేశం చేయలేదు కదా. నువ్వు కూడా నన్ను అనుకరించు, నువ్వు కూడా గోవర్ధన పర్వతాన్ని ఎత్తని చెప్పాడా కృష్ణుడు? ఎక్కడని చెప్పాడా? నువ్వు కూడా నాలాగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తని చెప్పి లేదు. కృష్ణుడు ఏమని ఆజ్ఞాపించాడు? మన్మన భవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు అని చెప్పి అన్నాడు. ఇది మనకిచ్చిన ఉపదేశం, దానిని మనం అనుకరించాలి, అంతేగాని కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు నేను కూడా ఎత్తుతాను, కృష్ణుడు రాసలీల చేశాడు నేను కూడా చేస్తాను లేదు. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మన్మన అంటే నా గురించి ఆలోచించి ఎప్పుడు, నా యొక్క భక్తుడు బాబు, నన్ను పూజించు, నాకు ప్రణామాలు చేయి, అంతే. అది మనం తీసుకోవాల్సింది. యశోదామాయి కృష్ణుని అడుగుతుంది ఏమని? నా ప్రియమైన కృష్ణ, నువ్వు నీ నీ తండ్రి పాదుకలు తీసుకురాగలవా అని అడిగింది. ఇది చిన్నపిల్లాడు అప్పుడు, కృష్ణుడు చిన్నపిల్లాడు అప్పుడు. కృష్ణుడు వెళ్ళి ప్రయత్నం చేస్తాడు, ఇది ఆ పాదుకలు ఎత్తి నెత్తిమే పెట్టుకుందామని, కానీ చేయలేకపోతాడు అనమాట, ఎందుకంటే చిన్నపిల్లవాడు కదా. అయినా సరే గొప్ప కష్టంతో ఏం చేస్తాడు ఆయన? ఆ పాదుకలు తీసుకుని నెత్తి మీద పెట్టుకుని తీసుకొస్తాడు. చూడండి, మరి చూడండి, అంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తగలిగినటువంటి వ్యక్తికి పాదుకులను ఎత్తడం కష్టమా? ఎందుకంటే అతడు గిరిధారి అనే పేరు ఉంది కదా ఆయనకి. కానీ అప్పుడు ఏంటంటే లీల అనమాట, అంటే తండ్రి పుత్రుల మధ్య అది ఒక లీల. ఎందుకంటే వెళ్ళి తెమ్మన వెంటనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తగలను నేను, పాదుకుని తేలైనా చిటికిన వెళ్ళి తెచ్చాడు అనుకోండి, అప్పుడు అందులో రసం ఉంటుంది, అందులో ఉండదు. కాబట్టి తండ్రి కొడుకుల మధ్య లీల జరగాలి, కాబట్టి కృష్ణుడు అలా అనునయించాడు ఆయన. అంటే అమ్మో నేను ఎత్తలేకపోతున్నాను అని చెప్పి కష్టపడి దాన్ని ఏదో నెత్తిమి పెట్టుకుని తీసుకొచ్చాడు. ఎందుకంటే రసం, అది మాధుర్యం అనమాట, అది వారి మధ్య సంబంధం కోసం. ఎందుకంటే ఆయన చిన్నపిల్లవాళ్ళలాగా ఆడుతున్నాడు కాబట్టి. అంటే అతడు ఎత్తగలడు కావాలంటే, కానీ ఆ సమయంలో ఆయన ఆ విధంగా వ్యవహరించాడు. కానీ ఆయన గిరిధారి అనే పేరు ఉంది, అంటే ఒక పర్వతాన్ని ఎత్తాడు ఆయన. కాబట్టి మనం కృష్ణుని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? ప్రతి ఒక్కరు కృష్ణుడిని సాధారణ మనిషితో పోలుస్తారనమాట. కృష్ణుడు అలా చేశాడు, నేను కూడా అలా చేస్తాను అంటారు. మరి కృష్ణుడు ఎన్నో పనులు చేశాడు, మరి అవన్నీ ఎందుకు చేయవు నువ్వు? ప్రభుపాదుల వారు అంటున్నారు, ఎవరైతే కృష్ణుడు ఈ విధంగా రాసలీల చేశాడు కాబట్టి మేము కూడా అదే చేస్తాం అని అనుకరించే వాళ్ళు వెధవలు అని చెప్పి అంటున్నారు. కృష్ణుడు ఏదైనా చేయగలడు, కృష్ణుడు మాంసం తినగలడు, కృష్ణుడు సమస్త విశ్వాన్ని కూడా తినగలడు. మరి వాస్తవంగా తన తల్లికి చూపించాడు కదా. తల్లి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అమ్మా నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా, నేను మట్టి తిన్నానని, సరే ఇప్పుడు చూడు నా నోట్లో మొత్తం విశ్వాన్ని చూడు, నీకు చూపిస్తానని చూపించాడు. మరి మట్టి తినడం ఏమిటి? నోరు తెరిచి చూస్తే అందులో సముద్రాలు కూడా ఉన్నాయి, విశ్వాలు కూడా ఉన్నాయి, నేను ఏదైనా తినగలను అని చెప్పి అన్నాడు కృష్ణుడు. చూపించాడు ఆ విషయం. తేజీయసాంన దోషాయ అంటే ఎలాగంటే సూర్యుడిలాగా. సూర్యుడు మూత్రాన్ని చేస్తాడా లేదా? కానీ సూర్యుడు ప్రభావితం అవుతాడా? లేదు. మనం ఆ పనిగా చేయగలమా? మనం వెళ్ళి మూత్రం దగ్గర తిరిగాం అనుకో, మన కంపు వస్తుంది మన బట్టలు, మనం ఆ విధంగా చేయలేం. మరొక శిష్యుడు హరిశౌరి అనే శిష్యుడు అంటున్నాడు, శ్రీల ప్రభుపాద, మరి రామచంద్రుడు వాస్తవంగా తన యొక్క కార్యకలాపాల ద్వారా పరిపూర్ణమైనటువంటి మనిషి ఎలా వ్యవహరించాలో చూపించడానికే వచ్చాడు కదా ప్రభుపాద అంటున్నారు. ఎవరు చెప్పారు నీకు? హరిశౌరి అనే శిష్యుడు అంటున్నాడు. అంటే నాకు మరి యద్యదాచరిత శ్రేష్ఠ అనేది రామచంద్రుడికి వర్తిస్తుందేమో అని అనిపిస్తుంది ప్రభుపాద వారు అంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, కానీ ఏదైతే రామచంద్రుడు చెప్పాడో నువ్వు అది చేయాలి, అంతేగాని రామచంద్రుడిని అనుకరించకూడదు. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, ఏమిటవి? అనుసరించడం, అనుకరించడం. అనుకరణ అనేది
మంచిది కాదు. అనుసరించడం అనేది మంచిది. నేను ఇప్పటికే నీకు వివరించాను. నువ్వు సముద్రంపై వారధి నిర్మించగలవా? నువ్వు అంటున్నావు కదా యద్యదాచరతి అని. నువ్వు ఆ పని చేయగలవా? మరి ఆ విధంగా ఎందుకు చెప్పవు? నువ్వు ఆ విధంగా అనుకరించలేవు. నువ్వు కేవలం అనుసరించగలవు. ఎందుకంటే నువ్వేమంటావు? సరే, రామచంద్రుడు మాంసం తిన్నాడు, నేను కూడా మాంసం తింటాను అని చెప్పి అంటావు. అంటే నేను కూడా రామచంద్రుడిని అయిపోతాను అంటావు. అంతే కదా నువ్వు చెప్పేది. మరి నువ్వు సముద్రంపై వారధి ఎందుకు నిర్మించావు అడుగుతున్నారు ప్రభుపాదులు. అక్షయానంద అనే శిష్యుడు అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, మరి వాస్తవానికి పరిపూర్ణమైనటువంటి రాజులు వాళ్ళు మాంసం తినేవారు కదా. ప్రభుపాదులు వారు అన్నారు, లేదు, పరిపూర్ణమైనటువంటి రాజు వైదిక నిర్దేశాలను ఖచ్చితంగా అనుసరించి తీరాల్సిందే. అక్షయానంద అనే శిష్యుడు అంటున్నాడు. అంటే వారు క్షత్రియులైనప్పటికీ కూడా వారు మాంసం తినేవారు కాదన్నమాట. ప్రభుపాదులు వారు అంటున్నారు, లేదు, క్షత్రియులకు అనుమతి ఉంది. అది ఎలాగా? వేటాడడం ద్వారా, యజ్ఞములు అర్పించడం ద్వారా, వేరే విధంగా కాదు. ప్రతిదీ కూడా ఉంది శాస్త్రంలో. ఒకవేళ రామచంద్రుడు మాంసం తిన్నా, ఎక్కడైనా ఏ మందిరంలో అయినా రామచంద్రుడికి మాంసం నివేదన చేయడం మీరు చూసారా ఎక్కడన్నా? మరి అలాంటప్పుడు రామచంద్రుడు మాంసం తినేవాడు, నేను కూడా తింటానని ఎందుకంటారు? వీళ్ళంతా కూడా వెధవలు. కృష్ణుడు మంట తిన్నాడు. చూడండి, కృష్ణుడు అగ్ని తిన్నాడా లేదా? ఎక్కడ జరిగింది లీలా? కాళీయ దమనం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా రాత్రి అక్కడే పడుకుంటారు. కానీ రాత్రికి రాత్రి ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి ఎండుటాకులు ఇవన్నీ, ఎందుకంటే వేసవికాలం, మండు వేసవి కాబట్టి అంటుకుంటుంది అనమాట. అంటుకుని అగ్ని మొదలవుతుంది. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? ఆయన ఆ మంటను తినేస్తాడు, మింగేస్తాడు. చూడండి, కృష్ణుడు మంటను తిన్నాడు. కానీ కృష్ణుడు ఏమి నివేదన చేయమంటున్నాడు? తనకి మంట నివేదన చేయమని అడిగాడు కృష్ణుడు. నేను మంట తిన్నాను కదా, నువ్వు మంట పెట్టినాను అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నాకు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ప్రయచ్చతి, ఇది కృష్ణుడు చెప్పింది. అంతేగాని కృష్ణుడు నాకు మంట ఇవ్వు, నేను మంట తింటాను అన్నాడా? లేదు. ఆయన ఒక చిన్న పిల్లవాడు. ఆ మంటను తిన్నప్పుడు ఆయన ఆడుకుంటూ ఉన్నాడు, వెంటనే మంట వచ్చింది, వెంటనే తినేసాడు. అది భగవంతుడు అంటే. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని వివరించారనమాట, ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు. కాబట్టి ఇదొక మరొక దృష్టి. మొదటిది శాస్త్రం రీత్యా మనం విశ్లేషణ చేసాం, అదొక దృష్టి. ఇది మరొక దృష్టి. ఈ విధంగా మనకి శ్రీల ప్రభుపాదుల వారు దాని గురించి వివరించడం జరిగిందనమాట. మరొక సందర్భంలో శ్రీరామచంద్రుని యొక్క అత్యున్నతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థానం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం భాగవతం నుండి. భాగవతంలో చెప్పబడినటువంటివి. ఇప్పుడు మనం చూసిన సంభాషణలో చూస్తే ప్రభుపాదుల వారు ఏమని తెలియజేస్తున్నారంటే, రామచంద్రుడు పూర్తిగా దివ్యమైన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు. అందుచేత ఆయన అవసరమైతే ప్రవృత్తి మార్గానికి సంబంధించినటువంటి పని చేసి కూడా ఆయన దాని చేత ప్రభావితుడు కాకుండా ఉండగలడు. అంతే కదా. ప్రవృత్తి మార్గానికి సంబంధించిన పని చేసినా కూడా ఆయన ప్రభావితం కాడు. కానీ జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విధంగా ప్రభావితం కాకుండా ఉండలేరు. చూడండి, కాబట్టి ప్రభుపాదుల వారి యొక్క ఉపదేశం ఏమిటంటే, మనం కేవలం భగవంతుని ఉపదేశాలను అనుసరించడంపైనే దృష్టి పెట్టాలి. అర్థమవుతుంది కదా. ఒకవేళ భగవంతుని యొక్క కార్యకలాపాలు మనం ఏవైతే చేయాల్సినటువంటివి ఉన్నాయో దానితో సరిపోలన్నప్పటికీ కూడా, చూడండి, మనం దేన్ని ఆచరించాలి? భగవంతుడు మనకి ఏదైతే ఉపదేశించాడో అదే చేయాలి తప్ప మనం భగవంతుడిని ఇప్పుడు కూడా అనుకరించకూడదు అని చెప్పుకుంటున్నారు. మనం శ్రీమద్భాగవతంలో మనకి చెప్పబడింది మనం ఏం చేయాలో. చూడండి, అంటే ఇప్పుడు రామాయణంలో ఏవో చెప్పబడ్డాయి, మరొక గ్రంథంలో ఏవో చెప్పబడ్డాయి, సరే, కానీ మనం ఏం చేయాలి, మనం ఏది అనుసరించాలి, అది భాగవతంలో చెప్పబడింది. ఉదాహరణకి ఇక్కడ చెప్తున్నారు చూడండి. శ్రీ శుక ఉవాచ, శ్రీమద్భాగవతం 10వ స్కందం 33వ అధ్యాయం 29 నుండి 34 శ్లోకాలు మనం చూసినట్లయితే, అంటే ఇక్కడ మనం దేని గురించి చెప్పుకుంటున్నాం అంటే, ఒకవేళ భగవంతుని యొక్క కార్యకలాపాలు మనం ఏదైతే చేయాల్సి ఉందో దానితో సరిపోలేకపోతే మనం ఏం చేయాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏం చెప్తున్నారు చూడండి. శ్రీ శుక ఉవాచ, ధర్మ వ్యతిక్రమో దృష్ట ఈశ్వరాణం చ సాహసం తేజీయసాం న దోషాయ వహ్నే సర్వభుజో యథా. చూడండి ఏమంటున్నారు.
సుఖదేవ గోస్వామి ఏమంటారంటే, శక్తిమంతులైనటువంటి నియామకుల యొక్క స్థాయి ఏదైతే ఉందో అది ఏనాడు కూడా అది ప్రభావితం కాదు. అంటే వాళ్ళు పైకి అనైతికమైనటువంటి పనులు చేసినట్టుగా మనకు కనిపించినా, లేదా వాళ్ళు శాస్త్రాలని అతిక్రమించినట్టుగా కనిపించినా, శక్తిమంతులైనటువంటి నియామకుల యొక్క స్థానం ఎప్పుడు కూడా అది దిగజారిపోదు, అది ప్రభావితం కాదు. ఎలాగంటేనంట అగ్నిలాగా అని చెప్పి అంటున్నారు. అగ్ని ఏం చేస్తుంది? అగ్నిలోకి ఏం వేసినా సరే దాన్ని దహించేస్తుంది. కానీ అగ్ని కలుషితం అవుతుందా ఎప్పుడైనా? అగ్ని ఎప్పుడు కూడా కలుషితం కాదు. అలాగే శక్తిమంతులైనటువంటి నియామకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాస్త్రాన్ని అతిక్రమించిన, చెయ్యకూడని పనులు చేసినట్టుగా కనిపించిన వాళ్ళు దాని చేత ఎప్పుడు కూడా ప్రభావితం కారు. ఏ విధంగా అయితే అగ్నిలో వేసిన ప్రతిదాన్ని అగ్ని దహిస్తుంది, కానీ అగ్ని కలుషితం కాదు. ఇంకేమంటున్నారు చూడండి. నైతత్ సమాచరే జాతు మనసాపి హ్యనీశ్వర వినశ్యత్యాచరన్ మౌఢ్యాత్ యథారుద్రో అబ్ధిజం విషం అని చెప్పన్నారు. చూడండి, ఎవరైతే గొప్ప నియామకుడు కాదో అలాంటి వాడు ఎప్పుడు కూడా ఈ లోకపాలకుల యొక్క ప్రవర్తనని అనుకరించకూడదట, మానసికంగా కూడా. చూడండి, ఒకవేళ మూర్ఖత్వంతో ఒకవేళ ఎవరైనా లోకపాలకుల యొక్క ప్రవర్తనని అనుకరించాడు అనుకోండి, అలా అనుకరించిన వాడు వాడిని వాడు నాశనం చేసుకున్నవాడు అవుతాడు. ఎలాగటేనట, రుద్రుడు కానివాడు ఎవడైనా సరే సముద్రం అంతటి విషాన్ని తాగితే వెంటనే నాశనం అవుతాడు. చూడండి, రుద్రుడు ఏం చేశాడు? శివుడు సముద్రం అంతటి విషాన్ని తాగాడు, కానీ ఆయనకి ఏమైనా అయిందా? ఏమవ్వలేదు. రుద్రుడు ఎలా చేశాడు కదా అని చెప్పి ఎవడన్నా సీసా విషం తాగాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? చచ్చి ఊరుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, వాళ్ళ స్థాయిలో నువ్వు లేవు కదా, కాబట్టి వాళ్ళ స్థాయిని నువ్వు అనుకరించవద్దు, అది ఇక్కడ చెప్తున్నారు. ఇంకేమంటున్నారు చూడండి. ఈశ్వరాణం వచః సత్యం తదైవాచరితం క్వచిత్ తేషాం యత్ స్వవచో యుక్తం బుద్ధిమాం తత్సమాచరేత్ అని చెప్పి అంటున్నారు. కాబట్టి భగవంతుని యొక్క శక్తిమంతులైన సేవకుల యొక్క ప్రకటనలు ఏవైతే ఉంటాయో అవి ఎల్లప్పుడూ కూడా నిజమవుతాయి. కానీ వాళ్ళు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనలతో సరిపోలుతేనే అవి ఆదర్శనీయంగా ఉంటాయి. అందుచేత ఎవరైతే తెలివైనటువంటి వాళ్ళు వారి యొక్క ఉపదేశాలను మాత్రమే అనుసరించాలి అని చెప్పి అంటున్నారు. వారి యొక్క ఉపదేశాలను మాత్రం అనుసరించాలి, అంతేగాని వారి యొక్క కార్యకలాపాలను కాదు అని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళు కొన్ని ఉపదేశాలు మనకి ఇచ్చారు, కానీ వాళ్ళ కార్యకలాపాలు మనకి ఇచ్చిన ఉపదేశాలకి భిన్నంగా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం తీసుకోవాలి? దాని నుంచి ఉపదేశాలను మాత్రమే తీసుకోవాలి, వారి యొక్క కార్యకలాపాలను కాదు. ఎందుకని అంటున్నారంటే, వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళే అతిక్రమించిన వాళ్ళు శక్తిమంతులు కాబట్టి వారు ప్రభావితం కారు. మీకు అర్థమవుతుంది కదా? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? లోక నియామకులు, లోకాన్ని నియంత్రించేటువంటి వాళ్ళు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పారు, కానీ వాళ్ళ చేష్టలు వేరేగా ఉన్నాయి. మనం ఏం తీసుకోవాలట? మనకి ఏదైతే ఉపదేశించారో, మనకు ఉపదేశించిన దాంతో వారి యొక్క చేష్టలు ఏవైతే సరిపోతున్నాయో అవే తీసుకోవాలి తప్ప, వారు ఇచ్చిన ఉపదేశాలతో సరిపోలనటువంటి చేష్టలను మనం అనుకరించకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. అందుకే బుద్ధిమంతులైన వాళ్ళు వారి యొక్క ఉపదేశాలను మాత్రమే స్వీకరించాలి. కుశలాచరితే నైషాం ఇహ స్వార్థో న విద్యతే విపర్యయేన వానర్థో నిరహంకారిణాం ప్రభో అని చెప్పంటారు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నా ప్రియమైన ప్రభు, ఎప్పుడైతే ఈ మహానుభావులైనటువంటి వాళ్ళు ఎవరైతే విద్యాహంకార రహితులో వాళ్ళు ఈ ప్రపంచంలో పుణ్యప్రదంగా వ్యవహరిస్తారో వారికి ఏ విధమైనటువంటి స్వార్థం ఉండదు. ఒకవేళ మనకి పైకి వాళ్ళు పాపకార్యాల్లో నిమగ్నమైనట్టు కనిపించినా వాళ్ళకి ఆ పాప ఫలితాలు అంటుకోవు అని చెప్పి చెప్తున్నాడు. అంటే పైకి మనకు కనిపించవచ్చు వాళ్ళు ఏదో చేయకూడని పని చేసినట్టుగా, కానీ అది వారు ఏదో స్వార్థంతో చేసినవి కావట. ఆ పనులన్నీ కూడా ఎలాంటివని చెప్తున్నారు? అవి లోక కళ్యాణం కోసం చేసినటువంటి పనులు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాటిని
అనుకరించకూడదు. వాళ్ళు ఆ విధంగా చేసినా వాళ్ళకి పాపం రాదు. కానీ మనం చేస్తే మనకు పాపం వస్తుంది అని చెప్పి అంటున్నారు. తర్వాత చూడండి. కిం ఉథాకిల సత్వానాం తిర్యన్ మర్త్య దివౌకసాం ఈషితుష్ చేషితవ్యానాం కుశలాన్వయ అని చెప్పన్నారు. మరి అలాంటప్పుడు మరి సకల జీవులకు సృష్టికర్త అయినటువంటి వాడు, అంటే జంతువులను, మనుషులను, దేవతలను సృష్టించినటువంటి వాడు అతడికి పాపపుణ్యములతో సంబంధం ఏముంటుంది అని చెప్పి అంటున్నారు. అంటే ఆయన సృష్టించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆయన ఏం చేశాడు? జంతువుల్ని, దేవతల్ని, మనుషుల్ని సృష్టించాడు. జంతువుల్ని, దేవతల్ని, మనుషుల్ని ప్రభావితం చేసే పాపకర్మలు వీళ్ళని సృష్టించినటువంటి వాడికి అంటుకుంటాయా అని అడుగుతున్నారు. ఆయన చేత సృష్టింపబడినటువంటి జీవులకి పాపపుణ్యాలు అంటుకుంటాయి, కానీ సృష్టికర్తకి ఎప్పుడు కూడా పాపపుణ్యాలు అంటుకోవు అని చెప్పుకుంటున్నారు. తర్వాత యత్పాద పంకజ పరాగ నిషేవ తృప్త యోగ ప్రభావ విదుతాకిల కర్మబంధా స్వైరం చరంతి మునయోపి ననహ్యమానాస్ తస్యేచ్ఛయార్థ వపుష కుత ఏవ బంధ అని చెప్పుకుంటున్నారు. చూడండి, భగవంతుని యొక్క భక్తులను భౌతికమైనటువంటి కార్యాలు ఎప్పుడు కూడా బంధించవు. ఎందుకంటే వారు భగవంతుని యొక్క పాదపద్మ ధూళిని సేవించడంలో పూర్తి సంతృప్తిని కలిగి ఉంటారు కాబట్టి. అలాగే ఏ బుద్ధిమంతులైనటువంటి సాధువులు ఎవరైతే తమను తాము కామ్యకర్మల యొక్క బంధనాల నుంచి విముక్తం చేసుకున్నారో యోగశక్తి ద్వారా, వారిని కూడా భౌతికమైనటువంటి కలాపాలు బంధించలేవు. మరి అలాంటప్పుడు భగవంతుణ్ణి స్వయంగా బంధించడం గురించినటువంటి ప్రశ్న ఎక్కడ ఉదయిస్తుంది అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే భగవంతుడు తన ఇచ్ఛానుసారం ఆయన దివ్యమైనటువంటి రూపాలను స్వీకరిస్తూ ఉంటాడు కాబట్టి. అంటే భగవంతుడి భక్తులనే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, భౌతికమైనటువంటి కలాపాలు బంధించమంటే, లేదా యోగశక్తి ద్వారా ఎవరైతే యోగశక్తిని పొందినటువంటి వారిని కూడా భౌతికమైనటువంటి కార్యాలు బంధించవని అనుకున్నప్పుడు మరి భగవంతుడిని బంధించగలుగుతాయా? అవి బంధించలేవు. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం అన్నమాట. కాబట్టి మనం పైన చెప్పబడినటువంటి శ్లోకాలు, ఇప్పుడు ఏదైతే భాగవతంలో చెప్పబడినటువంటి శ్లోకాలు, అవి కేవలం లీలా పురుషోత్తముడైనటువంటి కృష్ణుడికి వర్తిస్తాయి. అవి మర్యాద పురుషోత్తముడైనటువంటి రాముడికి వర్తించవు. ఎందుకంటే రామచంద్రుడు వర్తించమని అనుకోకూడదు ఎవరు కూడా. అంటే భాగవతంలో చెప్పినటువంటి ప్రకటనలు కేవలం లీలా పురుషోత్తముడైన కృష్ణుడికి వర్తిస్తాయి, మర్యాద పురుషోత్తముడైన రాముడికి వర్తించమని అనుకోకూడదు. ఎందుకంటే మరి రామచంద్రుడు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, నేను భగవంతుణ్ణి అనేటువంటి విషయాన్ని. అర్థమవుతుంది కదా? కాబట్టి భాగవతం నుండి రామచంద్రుడు ఏ విధంగా ఆయన పూర్ణ పురుషోత్తమ భగవానుడు అని వివరించేటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం రేపటి రోజున శ్రీ రామచంద్రుని యొక్క చిత్తమైతే చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగండి. ఇందాక ఎవరు మధ్యలో హ్యాండ్ రైజ్ చేశారు? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?